5 ఏళ్ల చిన్నారి పేరు ఇతిక్ష. పాపకి చిన్నమ్మ అయిన మమత ఆ పసికందు పైన ద్వేషం పెంచుకొని ఆ చిన్నారి గొంతు కోసి ప్రాణం తీసింది. అమ్మ మాదిరిగా చూడాల్సిన తనే ఆ చిన్నారి ప్రాణాలను తీసింది. జగిత్యాల జిల్లా కొరుట్లలో జూలై 5వ తేదీన ఇతిక్షను బయటకు వెళ్దామని చెప్పి మున్సిపల్ బాత్రూంలోకి తీసుకువెళ్లి మానవత్వాన్ని మర్చిపోయి కత్తితో దారుణంగా పొడిచి చంపింది. తర్వాత తనకి ఏమీ తెలియనట్టుగా ఇంటికి వచ్చి పాప కనిపించడం లేదు అని నటించింది. ఆ చిన్నారి బాడీ దొరికిన తర్వాత తనకి ఏమి తెలియనట్టు జీవించింది. కానీ ఆమె చేతుల మీద ఉన్న రక్తపు మరకలు అలానే సీసీటీవీ ఫుటేజ్ నిజం బయటపెట్టాయి. అసలు ఆ పాపను ఎందుకు చంపిందంటే వాళ్ళ అత్తమ్మ తన తోటి కోడలు నవీనాకి తనకంటే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుందని నవీన యొక్క కూతురి గొంతు కోసి తన రాక్షస ఆనందాన్ని చూసుకుంది. అమ్మ తర్వాత అమ్మలా చూసుకోవాల్సిన తనే ఇలా చేసింది. మనందరం జీవితంలో బంధుత్వం అనే గొప్ప పదాన్ని నమ్ముతాము. కానీ కొందరి మనుషుల దుర్వినియోగం వల్ల ఎన్నో అమాయకుల జీవితాలు బలైపోతున్నాయి. మీకేమైనా కోపం ఉంటే మీరు చూసుకోండి, అభంశుభం తెలియని చిన్నారుల పైన కాదు. ఇలాంటి ఘటనల ఆధారంగా నేను చెప్పాలనుకుంటుంది ఒకే ఒక పదం, జాగ్రత్త. మీలో ప్రతి ఒక్కరూ మీ బంధువులతో అయినా మీ సన్నిహితులతో అయినా ఒక్క అడుగు వేసే ముందు ఒక్కసారి జాగ్రత్త అనే పదం గుర్తు పెట్టుకోండి.